హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ న్యూ వీడియో. గైస్ ఈ వీడియోలో మన ఐరన్ మ్యాన్ ఆర్క్ క్రియేట్ ఉంటుంది కదా, ఒక డెకరేటివ్ పర్పస్ కోసం ఒక ఆర్క్ క్రియేట్ అయితే తయారైతే చేశాను నేను. ఇది మన కంప్యూటర్ డెస్క్ పైన లేదంటే మనం ఏదైనా వర్క్ చేసే డెస్క్ పైన పెట్టుకుంటే మనకు మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఇదైతే ఐరన్ మ్యాన్ ఆర్క్ క్రియేట్ వచ్చేసి ఇది వచ్చేసి వైఫై కంట్రోల్ మీద మనకు రన్ అయితే అవుతుంది అనమాట. మొత్తం మనకు ఐరన్ మ్యాన్ ఆర్క్ క్రియేట్ బ్లూ కలర్ ఉంటుంది కదా, అది వచ్చేసి నేను బ్రీత్ ఇన్ ఎఫెక్ట్ అయితే పెట్టాను. ఇది వైఫై ద్వారా మనకు మొత్తం కంట్రోల్ అయితే అవుద్ది. గైస్ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక లైక్ చేయడం పెడితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ముందుగా మనకి ఈ 3D ప్రింటెడ్ పార్ట్స్ అనేవి కావాలి. ఇవన్నీ నేను ఈ STL ఫైల్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని అసెంబుల్ చేసే విధంగా అయితే ఉంటుంది. ప్రింట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. దాని తర్వాత మనకు ఒక అడ్రస్బుల్ LED స్ట్రిప్ అయితే కావాలి. దీని బ్యాక్ సైడ్ మనకు ఒక ప్లాస్టర్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసి మనం ఏదైతే ప్రింట్ ఇచ్చామో దాంట్లో ఈ గ్రే కలర్ ఉంది కదా, దీని లోపల ఆ అడ్రస్బుల్ స్ట్రిప్స్ అయితే దీంట్లో స్టిక్ అయితే చేసేయాలి. ఆ తర్వాత మనకి ESP8266 D1 మినీ అయితే తీసుకోండి. 826 ఏం తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. దీన్ని తీసుకొచ్చి దాని మిడిల్ పార్ట్లో మనం గ్లూగన్ యూస్ చేసి స్టిక్ అనేది చేద్దాము. అండ్ నెక్స్ట్ దీని కనెక్షన్స్ వచ్చేసి 5 వోల్ట్ వచ్చేసి 5 వోల్ట్కి, గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్కి. దీనిలో DI అని ఉంటుంది ఆ స్ట్రిప్లో, అది వచ్చేసి D4కి అయితే కనెక్ట్ చేయండి. సాల్వింగ్ అయితే చేసేసాను. ఆ తర్వాత దీనికి 2 వైర్స్ నేను ఓటీ ఇన్పుట్ ఇవ్వడానికి ఎక్స్టెండ్ అయితే చేశాను అనమాట. దాని తర్వాత దీన్ని వైట్లో తీసుకొచ్చి దీనిపైన ఫిక్స్ చేసేయండి. దాని తర్వాత దీనిపైన ఒక పార్ట్ అయితే ఉంటుంది, దాని అయితే మనం దీనిపైన అసెంబుల్ అయితే చేసేద్దాం. అండ్ ఫైనల్గా చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్స్టాల్ WLED అని మీరు గూగుల్ టైప్ చేయండి. ఫస్ట్ లోడ్ వస్తుంది, దాన్ని క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ మనకి ఇన్స్టాల్ ఉంది కదా, దీనికి ఇన్స్టాల్ చేసుకుంటూ పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. మీరు ఆ ESP8266 అయితే కనెక్ట్ అయితే చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత అది ఏ పోర్ట్లో ఉందో చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ చేసేయండి. తర్వాత ఇన్స్టాల్ అనేది అయిపోద్ది, దాని లోపలంతా ఫ్లాష్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత సింపుల్ ఓకే క్లిక్ చేసిన తర్వాత మరి కాన్ఫిగర్ వైఫై పాస్వర్డ్ దీన్ని సెట్ చేసుకుంటుంది. ఏ వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ వెబ్సైట్ అంటే ఈ IP అడ్రస్ ద్వారా ఓపెన్ అయితే అవ్వాలని. తర్వాత ఇక్కడ విజిట్ డివైస్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని ఓపెన్ అయితే చేసేయచ్చు అనమాట. అండ్ ఓపెన్ చేయగానే మనకి కలర్స్ ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి అన్ని ఇక్కడ సెట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళి ఎన్ని LEDs యూస్ చేస్తున్నాము, ఎన్ని మీటర్స్ కావాలి, ఎన్ని యాంపియర్స్ కావాలి, మొత్తం మనం ఇందులో సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మీకు ఒక ఎఫెక్ట్ ఉన్నా కూడా దీంట్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు సెట్టింగ్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఈ IP అడ్రస్ మనం గూగుల్లో టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అనేది అయిపోద్ది. మనకు ఒక ఈ పార్ట్ కూడా కావాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్గా బేస్గా అయితే హెల్ప్ అవుద్ది మనకి మెయిన్ ఐరన్ మ్యాన్ ఆర్క్ క్రియేటర్కి. దీని బ్యాక్ సైడ్ గ్లూగన్ యూస్ చేసి నీట్గా అయితే స్టిక్ అయితే చేసేసాను నేను. తర్వాత ఇటువంటి ఒక క్లాంప్ అనేది కావాలి. ఇది తీసుకొచ్చి దాని బ్యాక్ సైడ్ మిడిల్లో మీరు గ్లూగన్ యూస్ చేసి స్టిక్ అయితే చేయండి. ఎందుకంటే మనకి కొంచెం పైకి కింద మూవ్ చేయడానికి ఇది యూస్ అవుద్ది. తర్వాత ఈ రెండు మీరు జస్ట్ అసెంబుల్ అనేది చేసేయండి. అసెంబుల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆ క్లాంప్ నీళ్ళకి మౌంట్ చేసి మీరు స్క్రూ తీసుకోవచ్చు. లేదంటే నేనైతే గ్లూ యూస్ చేసి స్టిక్ అయితే చేసేసాను. తర్వాత ఇంకా బేసిక్ కనెక్షన్ స్విచ్ లైట్కి కనెక్షన్ అయితే ఇచ్చాను అనమాట. స్విచ్ ఆన్ చేసి ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా లైట్ వెలిగింది కదా. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఒక IP అడ్రస్ ఉంటుంది, దీన్ని గూగుల్లో టైప్ చేస్తేనే అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే వైఫై స్టార్టింగ్లో ఇచ్చారో అది దీనికి కనెక్ట్ అయితే ఉండాలన్నమాట. దీన్ని ఏ కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ కలర్ సెలెక్ట్ అనేది అయిపోద్ది. ఆర్క్ క్రియేటర్ యాక్చువల్లీ మనకి లైట్ బ్లూ అనేది ఉంటుంది కదా, దాంట్లో సాలిడ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత బ్రీత్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి మీరు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా మనం ఇంక్లూడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా యూనిక్గా అయితే ఉంటుంది ఈ ప్రాజెక్టు. డెకరేషన్ పర్పస్ చాలా బాగా యూజ్ అయితే అవుద్ది. అండ్ లైట్స్ ఆఫ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. గైస్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీరు ఎంతమంది ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి.